వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశానికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి పూర్తి స్థాయిలో హాజరవ్వాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అటు సర్కార్ పథకాలే టార్గెట్ గా బీఆర్ఎస్ బీజేపీ సభలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్దమవుతుంది. అసెంబ్లీలో రచ్చపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ ప్రతినిధి, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ ప్రతినిధి, ఇక డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారో మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఏంటి అంటే ఈసారి కేసీఆర్ గవర్నర్ ప్రసంగం వరకే ఉంటారా, లేదంటే పూర్తిగా కంటిన్యూ అవుతారా? కేసీఆర్ ఏం చేయబోతున్నారు, అసెంబ్లీ వేదికగా ఎలాంటి కమెంట్స్ చేయబోతున్నారన్న ఒక ఆసక్తికరమైన చర్చ బయట జరుగుతుంది. దీనికి ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ సురేఖ గారు, పెద్దలు దిలీప్ గారికి, జయరాం గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఉభయ సభలను ఉద్దేశించే గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటి నుంచి బహుశా గవర్నర్ ప్రసంగం మీద బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు మా పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. నిన్న మా ఎమ్మెల్సీలకు కానీ శాసన మండలిలో ఎట్లా వ్యవహరించాలి, శాసనసభలో ఎట్లా వ్యవహరించాలి, గత 15 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయి, ఏ రంగంలో ఎట్లా ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఏం లేవు అది ఇవ్వాలి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏ ఎజెండా మీద తీసుకురావాలి, ఎస్సీ వర్గీకరణ, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు, ఇట్లా మూసి, హైడ్రా, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల వైఫల్యం, అట్లాగే డిక్లరేషన్ల పేరు మీద కామారెడ్డి గాని, చేవెళ్ల గాని, వరంగల్ గాని, వివిధ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు, ఈ డిక్లరేషన్లకు సంబంధించినటువంటి విషయాలు బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల టెన్యూర్ లో పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టినటువంటి అంశం, అట్లాగే 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఇట్లా అనేక అంశాలు కూడా ఈ 15 నెలలుగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాటితో పాటు వాటిని అమలు చేయాలనే డిమాండ్ తో పాటు ప్రభుత్వ వైఫల్యాలను అన్నిటి కూడా ఎత్తి చూపి సరిచేసేటువంటి ఒక ప్రతిపక్ష బాధ్యతగా ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ ప్రయత్నం చేయాలని చెప్పి మా ఎమ్మెల్యేలకు అట్లాగే మా ఎమ్మెల్సీలకు అందరికి కూడా దశ నిర్దేశం చేశారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు సభలకు హాజరవుతారు. ఈ రోజు సభకు వస్తారు. రేపటి నుంచి కూడా వీలును బట్టి ఎప్పుడు చర్చ ఉంటే డెఫినెట్ గా చర్చలో పాల్గొని తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాన్ని ఎదగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక రా అసెంబ్లీకి రా అని రెచ్చగొట్టే విధంగా, అంటే అసెంబ్లీకి వస్తే ఏదో మేము ఆయన్ని తూలనాడాలనో చేయనాడాలనో, ఒకవేళ ఎట్లొస్తాడో చూస్తామని కొందరు, ఆయనకు ఉండే అర్హత లేదనేటువంటి మాట కొందరు, ఇట్లా రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ దేవిప్రసాద్ గారు మీరు అన్నట్లు కరెక్టే. అంటే ఓకే, మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అటు వాళ్ళు చేస్తున్నారని అనడం ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇంకో కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ 6 నెలల నుంచి ఒకవేళ అటెండెన్స్ వేసుకోకపోతే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి అటెండెన్స్ కోసం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. రాష్ట్రంలో జీతభత్యాలు తీసుకుంటూ పని చేయకుండా ఉన్నది కేసీఆర్ ఒకరే అంటూ కూడా కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నా, జీతభత్యాలు తీసుకోకుండా ఎవరెవరు పనిచేస్తారు, ఎవరు అసెంబ్లీకి వస్తారు, ఎవరు సెక్రటరియట్ కి వస్తలేరు, ఇవన్నీ కూడా ముదింపు చేసి ఎవరెవరు సెక్రటరియట్ కి వస్తలేరు, ఎవరెవరికి రాస్తలేరు భత్యాలు కట్ చేయమనండి. అందులో మా భత్యాలు కూడా కట్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నా, ప్రభుత్వ ఉద్యోగి కాదండి ఎమ్మెల్యే అంటే, ఆయన ప్రజాప్రతినిధి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా మా ఎల్ఓపి లీడర్ అయినటువంటిది దిశ నిర్దేశించేటువంటి నాయకుడు. మొత్తం మా శాసనసభ పక్ష సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల మీద ఒక లైన్ ఇచ్చేటువంటి నాయకుడు. డెఫినెట్ గా వాళ్ళు వస్తారు. మరి వారిని డిస్క్వాలిఫై చేసేది ఉంటే 15కో 16కో అసెంబ్లీ స్టార్ట్ చేయనుంటే డిస్క్వాలిఫికేషన్ అయినాక ముందుగా ఎందుకు చేస్తున్నారు?
అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ రూమర్స్, బయట ఆయన డిస్క్వాలిఫికేషన్ చేస్తామనడం ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చిన వార్తలు తప్ప ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ ఆలోచన కానీ అట్లుంటదని నేనేం అనుకోను. ఓకే అండి దేవప్రసాద్ గారు, కానీ కేటీఆర్ కామెంట్స్ ఏ రకంగా చూడాలి అంటే కేసీఆర్ స్థాయి ఆయన స్థాయికి మించి కూడా వస్తున్నారు అంటే కేటీఆర్ హరీష్ రావు తోనే సరిపోతుంది అసెంబ్లీలో. సురేఖ గారు అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు ఎట్లా ఉందంటే మీరు చూస్తున్నారు కదా, అసెంబ్లీలోనే రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వైనాన్ని చూసాం. కేసీఆర్ లేకుండానే కేసీఆర్ పైన కేసీఆర్ ను తులనాడేటువంటి పద్ధతి నిన్న చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. అంటే ప్రతి నిత్యం కూడా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి విధానాల మీద వైఫల్యాల మీద మాట్లాడే కంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటువంటి పరిస్థితి మనకు అసెంబ్లీలో చాలా సందర్భాల్లో కనబడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కడిగి పారేయడానికి మా శాసనసభ్యులు సరిపోతారు, కేసీఆర్ రానవసరం లేదు, అంత కేసీఆర్ కు వచ్చి ఇక్కడ నిలదీసేంత ప్రయత్నం అవసరం లేదనేటువంటి విషయాన్ని మా నాయకుడు చెప్పి ఉంటారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా కేసీఆర్ గారు రాలేదు, ఇలా చాలా పత్రికలు వచ్చినాయి, తెలంగాణ భవన్ కు నిన్ననే వచ్చిండాలి. మొన్న 19 నాడు కూడా తెలంగాణ భవన్ లో మా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. అసెంబ్లీకి కూడా వాళ్ళు 2-3 సందర్భాల్లో వచ్చారు, ఈ రోజు కూడా వస్తారు. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ మాకు ఉండదా అండి? ప్రజల్లోకి ఎట్లా పోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎత్తి చూపాలనేటువంటిది కేసీఆర్ గారు ఏదో తులనాడడానికి, కేసీఆర్ గారిని అవమానించడానికి వాడికి ఉండేటువంటి తాత అందరికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక ప్రతిపక్ష నేతగా డెఫినెట్ గా కేసీఆర్ గారు వస్తారు, ఒక ప్రతిపక్ష బాధ్యతగా వారు నిర్వర్తించే ప్రజా సమస్యల్ని ఇవాళ ఎజెండా మీదకి తీసుకొస్తారు. మీరు చూడండి ఇవాళ నుంచి అసెంబ్లీలు ప్రారంభం అవుతాయి కదా. ఓకే అండి. దిలీప్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ దిలీప్ కుమార్ గారు గారికి అందరికి నమస్కారం. ఓకే అండి. దిలీప్ కుమార్ గారు, ఈరోజు మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. అండ్ ఈసారి టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఏదైతే ఫైట్ చేయాలంటూ కూడా నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అయితే అటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. కానీ ఈసారి ఏదైతే ప్రతి సంవత్సరము అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ కి కీలకమని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ బిల్లు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈసారి దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఈ రోజు అసెంబ్లీలో? వెల్, సెషన్ అనేది ఇట్స్ రొటీన్ సెషన్, బడ్జెటరీ సెషన్. బట్ ముఖ్యమైనటువంటి బిల్లు మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణకు సంబంధించిన తదుపరి చర్చ కావచ్చు, తర్వాత వాటి మీద బిల్లు పాస్ చేయడం అనేది ముఖ్య అంశాలు కూడా. బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్ మనకు తెలుసు 3 లక్షల కోట్ల పైగా ఈరోజు బడ్జెటరీ అలొకేషన్స్ చూపిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్నారు. కాబట్టి ఇది క్రూషియల్ సమావేశమే, యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణకు సంబంధించి క్రూషియల్ సమావేశం. దీంట్లో కేసీఆర్ గారు రావడం అనేది న్యూస్ ఐటమ్ అయినా మనందరికీ తెలుసు ఆయన కంప్లీట్ గా ఆబ్సెంట్, ఆ విధంగా more than 6 months ఆబ్సెంట్ ఉంటే డిస్క్వాలిఫై అవుతాడు. సో ఐ డోంట్ నో అవుట్ ఆఫ్ కంపల్షన్ వస్తున్నాడా లేదా నిజంగానే ప్రజా సమస్యలు చర్చించడానికి వస్తున్నాడా. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ వైఫల్యాలు, రకరకాల అంశాలు, గతంలో టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ కూడా అంశాల వారీగా ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం, ఉదాహరణతో చెప్దాం అని చెప్పినట్టు అనడం మంచిదే. విపక్షానికి ఆ హక్కు ఉంది. దానివల్ల కొంత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సరి చేసుకునే అవకాశం, ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం, ఇతర వాళ్ళు మంత్రులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు చెప్పేది హౌస్ కు వచ్చి చెప్పాలి అని. ఆయన గైడెన్స్ కూడా కావాలనే మాట కూడా అన్నారు. ఆయన లాంటి సీనియర్ వచ్చి మాకు గైడెన్స్ కూడా ఇవ్వాలన్నారు. కాబట్టి ఇట్స్ గుడ్. ఆయన లాంటి సీనియర్ తెలంగాణ ప్రముఖ ఉద్యమ నేత హౌస్ కు వచ్చి కరెక్షన్ మెథడ్స్ గురించి సలహాలు ఇచ్చిన, ప్రభుత్వం ఇట్లా కాదు ఇట్లా చేయాల్సి ఉండే అని చెప్పిన సంతోషమే కదా. కాబట్టి సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. కేసీఆర్ అటెండెన్స్ తో కూడా కొంత సిగ్నిఫికెన్స్ ఉంది. అందులో రాబోయేటువంటి బిల్లు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీకి సంబంధించిన రిజర్వేషన్ బిల్లు కానీ, ఇది చాలా ఎక్కడ దేశంలో జరగలేదు కాబట్టి మొదటిసారి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇందులో మళ్ళీ సుదీర్ఘమైన చర్చ, ఒక బిల్లు, దాని ఆమోదం, మళ్ళీ పార్లమెంట్ పంపే ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ బడ్జెటరీ సెషన్.
ఈ బడ్జెట్ సెషన్ లో మరి కేసీఆర్ లో పాల్గొని తగు సూచనలు సలహాలు ఇస్తే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. సుదీర్ఘకాలంగా మనందరం కూడా ఆశిస్తున్నది. ఈవెన్ మా ప్రభుత్వ అధినేతలు కూడా ఆశిస్తుంది కూడా అదే. ఎందుకంటే బయట ఎంత క్రిటిసిజం చేసినా హౌస్ అన్నది యాక్చువల్లీ దట్ ఈస్ అ ప్లేస్ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి కానీ, ప్రభుత్వాలను నిలదీయడానికి కానీ నిజమైనటువంటి వేదిక, ప్రజలు ఎన్నుకున్నటువంటి వేదిక. అది ఇక్కడేమో అసెంబ్లీ, అక్కడేమో పార్లమెంట్. కాబట్టి మనం బయట ఎంత మాట్లాడినా అది వేరు, ఇక్కడ దీంట్లో మాట్లాడిందని దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు రావడం అనేది నేనైతే ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నాను. ఓకే అండి, అంటే ఫైన్ దిలీప్ కుమార్ గారు, మీరు దీన్ని ఆహ్వానిస్తున్నారు, ఇది మంచి విషయం అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మీరు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏవి కూడా అమలు కావట్లేదు. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ కూడా ఈ రోజు ఎన్నో కేసీఆర్ గట్టిగా ఫైట్ చేయబోతున్నారు అసెంబ్లీ వేదికగా అంటూ కూడా అంటున్నారు. సో ఏంటి, ఒకవేళ కేసీఆర్ ఈ రకంగా టార్గెట్ చేస్తే కాంగ్రెస్ దాన్ని ఏ రకంగా ఎదుర్కొంటుంది? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ మీరు పేపర్ లో వచ్చింది, చూసారు లేదు? ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో హామీలు మేము నెరవేర్చలేదు, దానికి కొంత సమయం పట్టిన మాట వాస్తవమే, వాటిని అధిగమిస్తూ మేము ఇంప్లిమెంట్ మిగిలినవి కూడా చేస్తామని చెప్పాడు. అదే రిప్లై ఉంటుంది, ఏముంది అక్కడ కొత్త వైట్ పేపర్ దానికి ప్రతి కౌంటర్ గా బీఆర్ఎస్ నుంచి కూడా వాదన వినిపిస్తుందండి. అంటే ఈ అప్పుల గురించి మీకు ఆల్రెడీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చాలా అప్పులు చేసి వెళ్ళిందంటూ కూడా మీరు చెప్తున్నారు. ఇదంతా లెక్కలు కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉండే అమలు కాని హామీలు ఇచ్చారు, అందుకే ఇలాంటి పరిస్థితి ఉంది, దీన్ని మీరు ఈ రకంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ వాదన. దీనికి ఏమంటారు? చూద్దాం ఏమంటారు, రిప్లై ఇస్తారు కదా మా వాళ్ళు అక్కడ. నేను ఆల్రెడీ మా వాళ్ళు మంత్రులు చెప్పారు, సీఎం చెప్పాడు, వైట్ పేపరే ప్రకటించారు. అసలు ఆర్థిక పరిస్థితి శాఖ వారీగా ఎట్లా ఉంది, ఎక్కడ విపరీతమైన అప్పులు చేస్తారు, చెప్పిన అప్పులు చెప్పని అప్పులు, కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని ఎడాపెడా సంస్థల నుంచి ఎట్లా లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా అంత 100% అవగాహన బయట విపక్షంలో మీకు ఉండదు. మీరు వాస్తవంగా ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్, ఆ అఫైర్స్ నిర్వహించే సందర్భంలో మీకు అప్పుడు అధికారులు తీసుకొచ్చి యాక్చువల్ లెక్క చెప్తారు. ఊరికే మీరు నేను అడిగితే అధికారులు ఎప్పుడు కూడా వాస్తవాలు మనకు చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంతా కన్సీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే రకమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వరు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వైట్ పేపర్ ప్రకటించారు. అందులో దాచుకుందే లేదు కదా, ఈ అప్పులు ఇంత ఉన్నాయి కాబట్టి కొన్ని నెరవేర్చాం, కొన్ని చేయలేదు, మిగిలిన వాటి కోసం కొత్త రుణాలు తీసుకుంటున్నాం, తక్కువ వడ్డీతో తీసుకుంటాం. గత ప్రభుత్వం 9%, 10%, 12% కూడా వెళ్ళిపోయి ఎడా తీసుకొచ్చింది అప్పులు. ఇట్లా కాకుండా 2%, 3% తోనే వరల్డ్ బ్యాంక్, జపనీస్ ఎయిడ్, ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అది ఆ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కూడా అయ్యారు. కాబట్టి అది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా రిఆర్గనైజ్ అవుతాయి, లోన్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విషయాన్ని అంచనా వేయడానికి కాస్త సమయం పెట్టే మాట వాస్తవమే. మాకు ముందుగా అవగాహన లేనటువంటి మాట వాస్తవమే. దానివల్ల కొన్ని హామీలు అదనంగా చేసిన మాట కూడా వాస్తవమే. దాన్ని ఈరోజు మేము ఓపెన్ గా ఒప్పుకుంటాం, సీక్రెట్ ఏం లేదు అందులో. కాబట్టి మీరు అన్నట్టు గతంలో మీ తెలియదా, ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన హామీలు కాదా అంటే అది నిజమే. కానీ ఆ పరిస్థితి అప్పుడు మేము ఊహించలేదు, ఇప్పుడు ఊహించాము, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది వాస్తవాలు. కాబట్టి దాన్ని అధిగమించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరంటే అధికారులు ఉన్న వాళ్ళు మన నెక్స్ట్ 3 నెలల్లో లోకల్ బాడీ వస్తుంది, దాంట్లో పోవాలంటే ఈ హామీలు నెరవేర్చకుండా మేము పోతే మాకు డెఫినెట్లీ పబ్లిక్ నెగటివ్ ఓట్ వస్తుంది. దానివల్ల మాకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. మేము కాబట్టి వేరే పార్టీలకు అవకాశం వస్తుంది. అది మాకు తెలిసేది ఒక పొలిటికల్ పార్టీగా. సో దాన్ని ఖచ్చితంగా కమింగ్ 2-3 months లో వీళ్ళు మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. అది జరుగుతుంది. అసెంబ్లీలో విపక్షాల దాడి ఎదుర్కోక తప్పదు. దానికి సమాధానం కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. దిలీప్ కుమార్ గారు ఒప్పుకున్నారు. డాక్టర్ జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరాం గారు, ఇప్పుడు చూస్తున్నాం ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఒకంత హాట్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్ అక్కడ అసెంబ్లీలో కూడా కనిపిస్తుందేమో ఈ రోజు. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల దిశగా ఈ రోజు అసెంబ్లీ వేదికగా అడుగులు వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎంత మేర పాసిబిలిటీస్ ఉంటాయి అనుకోవచ్చు? ఈ బిల్లు పార్లమెంట్ కి పాస్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా దిలీప్ అన్నకు, దేవన్నకు మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే సినిమాటిక్ గా అయితే ఏముండదు. సో ఇక్కడ రేవంత్ మాట్లాడే విధానం అయినా కూడా, లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడే విధానం అయినా, కేసీఆర్ గారు మరి ముఖ్యంగా
ఇక్కడ కేసీఆర్ గారు వస్తున్నారు అన్నప్పుడు ఏదో సినిమాటిక్ అయితే ఏముండదు. ఆయన ఎందుకంటే మేము దేవన్న కానీ నేను కానీ దిలీప్ అన్న కానీ మేము చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాం వాళ్ళం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పర్సనల్ టార్గెట్ చేయరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఒక మాట మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. సేమ్ టైం వచ్చేసి ఏ అనుభవం లేని ఒక ముఖ్యమంత్రిని కన్ఫ్యూజ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా నేను సైలెంట్ గా ఉన్నాను. నా సైలెన్స్ ని చేతగానితనంగా తీసుకోవడం అనేది అది తెలివి తక్కువతనము. సో ఇంత తెలివి తక్కువగా మీరు మాట్లాడుతుంటే దాన్ని నేను చేయాల్సింది ఏం లేదు. ఎవరం పనిచేసినా కూడా ప్రజల పక్షానే కొట్టడాలి, ప్రజల కోసం పనిచేయాలి. నా వంతుగా నేను పనిచేశాను, సరే నేను తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఏం చేశారు అనే ప్రశ్నలు కనుక సంధించినట్టు అయితే కాంగ్రెస్ దగ్గర నీళ్లు నమ్ములుకోవడం తప్పితే ఇంకోటి లేదన్న విషయాన్ని దిలీప్ అన్న లాంటి వ్యక్తులకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నాకంటే అన్నకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు అన్న అదే విషయం చెప్పారు, నేను చెప్పే ముందుకే మనం ఏ యాంటిసిపేట్ చేయ ముందుకే చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ లోపల కేసీఆర్ గారు మాట్లాడే ప్రతి మాట ఒకవేళ ఇట్లా అంత ప్రశ్నలు ప్రశ్నిస్తారని అనుకోను. ఆయన ఏదైనా కూడా నవ్వుతంగా చిన్న విషయాలు ఏది మాట్లాడాలి అన్నట్టుగానే చాలా సింపుల్ గా మాట్లాడతారు. ఎందుకంటే దాన్ని ఏది కూడా ప్రొలాంగ్ చేయరు. ఆయన రాజకీయ ఉద్దంలో తప్పుతూ రాజకీయ పండితులైన విషయం మనకు చెప్పాల్సిన పని లేదు. అపరచాణిక్యం ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఈరోజు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గానే ఉంటుంది తప్పితే మరి భూత పురాణం అయితే ఉండదు. ఆయన మాట్లాడే భూత పురాణం ఎప్పుడు అంటే అది ఆయన చాలా సందర్భంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, మాట్లాడిన సందర్భంలో మాట్లాడడం చేశాము, దాంట్ లోపల ఉన్నది అంతే తప్పితే దాన్ని నేను ప్రత్యేకించి మాట్లాడేది ఏం లేదు రాబోయే అని చెప్పేశారు. ఇప్పుడు కూడా అదే ఉండదు, అంతా అయితే ఏముండదు. కానీ రేవంత్ మాత్రము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడాలి, టార్గెట్ చేశారంటే రేవంత్ తన కష్టాలు తెచ్చుకున్నట్టే. అంటే కష్టాలు తెచ్చుకుంటే కేసీఆర్ గారు ఏదో చేస్తారని కష్టాలు తెచ్చుకున్నట్టం లేదు. ప్రజల మధ్యలో ఉండే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానాన్ని కొంచెము పౌరుష పదజాలం కాకుండా చాలా ప్లీజింగ్ వేలో, అంటే ప్రజల పక్షాన మాట్లాడే ఏ వ్యక్తి అయినా కూడా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కూడా ప్రజలేం హర్షించలేదు. అలాంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఎవరిని హర్షించరు. ఎందుకంటే విజ్ఞులతో పాటు మేధావులు కూడా ఉంటారు. మనమే అనుకుంటే మనకు తలదనిన మేధావులు ఉంటారు అనే విషయం మన అందరికి తెలియని విషయం కాదు, అందరికి తెలిసిన విషయం. కానీ ఇది మాట్లాడే విధానాన్ని డెఫినెట్ గా రేవంత్ కొంచెం సర్దిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకొక అంశం ఏదైతే ఉంటుందో, నిజంగా కనుక అప్పులు డెఫినెట్ గా ఉంటాయి, నిరంతరం ఉంటాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఉంటాయి, నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం కూడా అప్పులే ఉంటాయి. కానీ అప్పులు కాకుండా మన దగ్గర ఆస్తులను తనఖా పెట్టడమో తాకట్టు పెట్టడమో తెగనమ్మటమో కాదు చేయాల్సింది ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ప్రజలకు పర్సనల్ గా జీడిపి రేటు పెంచడానికి మీరు చేసేది ఏదైనా ఉంది అంటే ఏమి లేదు. ప్రభుత్వాలుగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన చేసింది ఏం లేదు. పాలకుల కోసం చేసుకున్నారు, సేమ్ టైం కార్పొరేటివ్ కంపెనీల కోసం చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడు. అప్పుడు పావుల చేస్తే ఇప్పుడు ఆటన చేస్తున్నాడు రేవంత్. నెక్స్ట్ వచ్చే రోజు బారాన చేయాల్సి వస్తుంది. అంతే తప్పితే అప్పుడు పార్టీలు వేరే ఉండొచ్చు కానీ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వము కొనసాగింపుగా అప్పులు చేయాల్సిందే తప్పితే ఇంకా రానున్న రోజుల లోపల ఈ అప్పులు వడ్డీల కోసం కాదు, ఈ అప్పుల వడ్డీలు కట్టడం కోసం మాత్రం, అంటే చక్ర వడ్డీలు. ఎప్పుడో నేను 7th క్లాస్లో 8th క్లాస్లో చదువుకున్న బార్ వడ్డీలు చక్ర వడ్డీలు అనేటివి ఉంటాయి. అట్లాంటి అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే ఇంత దుర్మార్గమైన అప్పులు తీసుకుపోవడానికి గల కారణం అంటే పాలకులు. ఈ పాలకులు ఎవరు అంటే గత 70 సంవత్సరాల నుంచి కౌంట్కే వస్తే తప్పితే 77 years నుంచి కౌంట్ వస్తే తప్పితే ఈరోజు కొత్తగా అప్పులు అనేది ఉండదు. అంటే అప్పుడు అంత పెద్దగా అప్పులు లేకపోవచ్చు కానీ ఈ 30-40 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాం కదా అప్పులను, ఏ స్టేజ్ లో ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్న విషయం. అంటే ఇవన్నీ మనం పరిశీలించినట్టు అయితే ఈరోజు కొత్తగా అప్పులను ఎస్కేప్ కావడానికి కాంగ్రెస్ చెప్పడానికి అప్పులు ఏం లేవు. అప్పులు అనేది నిరంతర ప్రక్రియ. అప్పులను ఏ విధంగా ఏమైనా మార్పు చెందినదంటే ఏమీ లేదు, ఎలాంటి మార్పు చెందలేదు. దీన్ని ఇంకా దినదిన అభివృద్ధి లాగా ఈరోజు ప్రజలకు జీడిపి రేటు పక్కన పెట్టేస్తే, రాష్ట్ర జీడిపి రేటు పక్కన పెట్టేస్తే, దేశ జీడిపి రేటు పెడితే అప్పుల రేటు మాత్రం పెరిగిపోతుంది. దాన్ని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేసే శక్తి లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు పాలకులు చాలా ముఖ్యమైపోయింది. సో ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే
ఇప్పుడు పాలకులు పనిచేస్తున్నారు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం పాలకులు పనిచేయటం లేదు. అది డిఫరెంట్ గా ప్రతిపక్షానికి ఒక వెపన్ గా మారుతుంది. ఎప్పుడు ప్రతిపక్షానికి అది వెపన్ గా ఉంటది. అదే అడుగుతారు రేపు. ఈ రోజు అంత పెద్దగా ఉండొచ్చు కానీ రేపటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ దానిపైనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు జయరాం గారు ఇంకొకటి అండి, ఇప్పుడు రైతుల నుంచి కూడా ఎక్కువగా వ్యతిరేకత వస్తుందంటే ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడితే కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ మాట్లాడిన అంశం కూడా మనం చూస్తే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే కూడా అప్పుడు కాళేశ్వరం సంబంధించి మీరు భారీగా అప్పులు తెచ్చారు, వచ్చే చారణకి మీరు ఆటన తీసుకొచ్చారు, ఆటన వడ్డీతో తీసుకొచ్చారంటే కూడా ఆయన కామెంట్ చేశారు, అప్పు ఏంటో కూడా చూడట్లేదు కానీ రైతులకు ఎంత ఉపయోగపడుతుందో అనేది చూసాము, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి ఇదంతా చేశామని అంటున్నారు. సో ఈ 10 ఏళ్ల టైంలో కూడా రైతులు ఎక్కడ కూడా పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఏది కనిపించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నీటి కష్టాలు మొదలయ్యాయంటూ కూడా చాలా మటుకు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి ఒక అసంతృప్తి వస్తుంది. సో ఇది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అదేనండి, ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర బ్యూటీ ఏంటంటే నేను కేసీఆర్ గారికి ఫ్యాన్ ఏం కాదు కానీ కేసీఆర్ గారికి అనుచరుడు అని మాత్రం చెప్పగలుగుతాను. మనస్ఫూర్తిగా చాలా గర్వంగా మేము అందరం దిలీప్ అన్న అనే అదే చెప్తాడు, నేను అదే చెప్తాను, దేవన్న చెప్తాము, మేము స్ట్రాంగ్ అనుచరులు. ఎందుకు అంటే ఆయన మాట్లాడే విధానం కానీ చేసే ప్రణాళిక కానీ కొంత ప్రజలకు అనువైన ప్రణాళిక తీసుకుంటారు. కానీ దాన్ని ప్రభుత్వాలు కొనసాగింపుగా చేయాలి. దాన్ని కొనసాగింపుగా ప్రతి ప్రభుత్వం లోపల తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. కేసీఆర్ గారి లోపల మొత్తం మంచిగా ఏం లేదు, చెడు కూడా ఉంటది. అలాగని చెప్పేసి దాన్ని మాత్రమే మనం పోస్ట్ మార్టం చేయడం సరైన విధానం కాదు. కేసీఆర్ గారే కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల ఒక్కరు కాదు అనేక మంది లాగానే చూపిస్తారు. సరే, ఎంతమంది దాంట్ లోపల కీలకంగా వ్యవహరిస్తారని పక్కన పెట్టేస్తే ఈ రోజు ఆ విషయాల లోపల దాంట్లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడ వరకు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిఫరెంట్ గా మేము అందరం చెప్పేస్తాం, దానిలో వల్ల నష్టం జరుగుతుంది, అది గుదిబండులాగా మారుతుంది, రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడుతుంది అన్న విషయం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం ఇప్పటి వరకు రేవంత్ ఏమైనా చర్యలు తీసుకున్నారా? మాలాంటి వాళ్ళు పిలిచి ఏమైనా డిస్కషన్ చేశాడా? సరే, నేనంటే నీ పార్టీని కాదు, ఏ పార్టీ కండవా కప్పుకోలేదు, మేము అవసరం లేదు పోయి నీ పార్టీ వాళ్ళని పిలిచేసి నువ్వు తీసిన కార్యాచరణ ఏంది ప్రజల ముందు ఏమైనా పెట్టావా? దానిపైన నువ్వు తీసుకున్న కొత్త స్టెప్స్, కొత్త విధానాలు ఏమైనా ఉంటే అది ప్రజల ముందు ఒక శ్వేతపత్రంలాగా పెట్టావా అంటే లేదు. ఇక్కడ ఏం లేదు. అంటే ఈరోజు ఓన్లీ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ అంశాలను తీసుకొచ్చడానికి, వాళ్ళను కాపాడుకోవడానికి మాట్లాడే విధానాన్ని తప్పితే ఈరోజు ప్రజల కోసం మీరు తీసుకున్న విధానాలు, కొత్త విధానాలు నిజంగా ప్రజలకు ఇది బెటర్ గా ఉంటాయి అనే దాన్ని ఏదైనా ఉన్నదా అంటే లేదు. అది కాదు ఇక్కడ కావాల్సింది తప్పు అని మీరు అనుకున్నప్పుడు దీన్ని ఇంకా గొప్పగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏది చేయదలుచుకున్నారు చెప్పగలిగినప్పుడే కదా. అంతే తప్పితే ఒక చిన్న గీత మీద ఇంకో పెద్ద గీత పెడతామంటే అది కరెక్ట్ కాదు. అట్లా అది ఆ విధానం కరెక్ట్. ఈ తప్పు అనడం దానికంటే కూడా ఈ తప్పును రైట్ చేయాలి. అంటే రైట్ అంటే ప్రజల పక్షాన ప్రజల కోసం చేయాలి. ప్రజలు పాలకులుగా ఉంటారు కాబట్టి, పాలకులే ప్రజలకు మీరు నమ్మున్నారు కాబట్టి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీరు గౌరవిస్తారు కాబట్టి మరి ఆ విషయాన్ని చేయండి. రైట్, అది చేయాలి కదా. అది ఏమి చేయకుండా ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేది ఎవరికి మంచిది కాదు. అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అసలు మంచిది కాదు. ఓకే, రైట్ అండి. ఎస్ దేవి ప్రసాద్ గారు, సో మీరేమంటారు? ఇంకో పక్క చూస్తే ఈ రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ నెల 27 వరకు అవి కంటిన్యూ అవుతుంది. సో 19th కి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఏమైనప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అటు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వండి, ఇంతవరకు ఎక్కడా కానిది మేము చేయబోతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అడుగులు వేస్తున్నాం అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరోపక్క బీఆర్ఎస్ వాదన కూడా అటు బీసీలకు సంబంధించి కూడా ఏది కూడా ప్రాపర్ గా చేయలేదు, అవన్నీ కూడా డొల్లతనం ఉన్నాయి, తప్పులున్నాయి, తప్పుల తడకగా ఉందంటూ కూడా బీఆర్ఎస్ నుంచి వాదన వస్తుంది. సో ఏంటి, ఏమనుకోవచ్చు ఈ బీసీ రిజర్వేషన్? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు కేసీఆర్ రాకపోవడమా రావడమా అనే ప్రధాన చర్చ తీసుకొచ్చి అసలైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి విషయం వాస్తవం. ఒకటి గత ప్రభుత్వం మీద కేసీఆర్ రావడం రాకపోవడం అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను అడ్డుకునేటువంటి అంశం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ మొత్తం చేస్తామంటే కేసీఆర్ రాకపోవడం వల్ల ఆగిపోయిందా? లేకుంటే రైతు బంధు మొత్తం ఇస్తామంటే కేసీఆర్ రాకపోవడం వల్ల ఆగిపోయిందా? లేకుంటే ఏమైనా కేంద్రం నుంచి నిధులు వస్తే కేసీఆర్ ఏమైనా పక్కకు పెట్టిందా? ఈ చర్చ అంతా ఏం చేస్తున్నారంటే ఇచ్చిన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఇది ఈ విషయాన్ని తీవ్రంగా చేస్తున్నారు. నేను కేసీఆర్ గారు రావాలని కోరుకోవడం, వారు ఒక ప్రతిపక్ష బాధ్యతగా నిర్వర్తించడంలో
నేను డిస్ప్యూట్ చేయను. డెఫినెట్ గా వారు రావాలి, మాట్లాడాలి అనేటువంటి అంశంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆ పేరు మీద చర్చను పక్కకు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము అనేక సందర్భాల్లో చెప్పింది ఏంది, 4,17,000 కోట్ల అప్పులు ఉన్నాయంటే దాన్ని 7 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి ప్రజెంట్ చేసి మొత్తంగా కూడా దాని వల్లే మేము అన్ని కూడా ఇయ్యలేకపోతున్నాం అనేటువంటి వాదనలు చేసి, అట్లయితే ఆ 4,17,000 కోట్లు ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేస్తామనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మొత్తంగా కూడా 15 నెలల్లో 1,00,000 కోట్లు ఇవాళ అప్పు చేశారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి 15 నెలల్లో ఇవాళ ఆర్బీఐ నుంచి తీసుకున్నాయి 69,827 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నాయి 61,991 కోట్లు, గ్యారంటీలు ఇవ్వకుండా సమీకరించినవి 10,100 కోట్లు, టీజీఐఐసి భూములు కుదువబెట్టి తీసుకున్నాయి 10,000 కోట్లు. ఇట్లా మొత్తం ఈ 15 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,52,918 అంటే పర్ డే 335 340 రఫ్గా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే మీరు మా ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అప్పుల ఊబి చూపించి ఇవి చేయలేకపోతా ఉన్నాం. నిన్న కాన్క్లేవ్లు ఏం చెప్పారు, పోనీ 1,52,000 కోట్లు తెలంగాణ ప్రయోజనాలకు తెచ్చిండ్రు అనుకుందాం. మీరు చేసింది ఏంది, ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా కట్టిండ్రా, ఒక్క స్కీమ్ ఏమైనా ప్రత్యేకమైన ఇంప్లిమెంట్ చేసిండ్రా, ఏం చేసిండ్రు? కాబట్టి ఇలా డెఫినెట్ గా దీని మీద ప్రభుత్వం నుంచి సరైనటువంటి జవాబులు, అందుకే నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తిట్లు రకరకాల వాదనలు చేయకండి, పొలిటికల్ వాదనలు చేయకండి, ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అని మా ఎమ్మెల్యేలకు అందరికి కూడా సబ్జెక్టు వారిగా మాట్లాడండి అని చెప్పిండు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం అన్ని అంశాల మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమో పేపర్ చూసి చెప్పాలా కావచ్చు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేసీఆర్ గారికి తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కానీ, ఓన్ రెవెన్యూ రిసోర్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. రెండవది కూడా కేసీఆర్ గారు ఇలా రాకకుండేటువంటి ప్రాముఖ్యత కంటే కూడా ఇలా బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి కులగణన సమగ్ర ఆర్థిక సర్వే చేసినామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి అన్ని ఉద్యమకారులు, బీసీల కోసం జీవితకాలం కొట్లాడినటువంటి ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి బీసీని స్పష్టంగా ఉంది, సరైన విధంగా ఉందని ఇలా ప్రశంసించేటువంటి పరిస్థితి రాలేదు. కారణం ఏంటంటే ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి సర్వేలో అనేక లోపభూయిష్టమైనటువంటి ప్రశ్నలు ప్రజలకు వేసి ఒక భయకంపితులు చేసే విధంగా ఉంది తప్ప సరైనటువంటి సమాచారం ప్రజల నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కృష్ణమాదిగ గారి దగ్గర నుంచి అనేక మంది అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇందులో రకరకాల సూచనలు చేస్తా ఉన్నారు. ఆ సూచనలకి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? ఇంతకుముందు దిలీప్ గారు అన్నాడు, ఏం స్పందిస్తారంటే వారు పెట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి లోపాలు చూసిన తర్వాత మా పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా స్పందిస్తుంది. కానీ ఈ శాసనసభలో ప్రత్యేకంగా ఈ 15 నెలల ప్రభుత్వ పాలన ఇవాళ బడ్జెట్ లో మీరు ఇచ్చినటువంటి అనేక హామీలకు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఉంటుందా లేదా, కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ పట్ల అనుసరిస్తున్నటువంటి వివక్ష, ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఎట్లయితే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించిందో ఈ 15 నెలల్లో కూడా అనేక సందర్భాల్లో ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇవాళ ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే అండి జయప్రసాద్ గారు, మీరు అన్నట్లుగానే ఓకే మీరు చెప్పిన అంశాలనే పరిగణనలోకి తీసుకుందాం. మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఏవైతే మీరు అన్ని అమలు కాని హామీలు వాళ్ళు ఇస్తున్నారు, తిరిగి కేసీఆర్ వస్తారా రాదా అన్న అంశాన్ని హైలైట్ చేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారని మీరు అన్న మాటల్ని ఓకే పరిగణనలోకి తీసుకున్నప్పటికీ మీరన్నట్టే 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉన్నారు కేసీఆర్, ఆయనకు అన్ని తెలుసు, మీరు అన్నట్లు పేపర్ చూడకుండా కూడా తెలంగాణ సమస్యల గురించి ఆయన మాట్లాడతారని ఇంత చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ప్రజలు చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు, అవును ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉన్నారు, సమస్యలు ఏంటో తెలుసు, రోజు ఒకవేళ అసెంబ్లీకి వస్తే సమస్యలకు సంబంధించి కేసీఆర్ గలం విప్పుతాయి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకు ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఎందుకు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు పొలం దగ్గర ఉండొద్దు, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉండాలంటే దానికి అర్థం లేదండి. తెలంగాణ వాళ్ళు ఏ పొలంలున్నా, మడిలున్నా, గుడిసెలున్నా, బంగ్లాలున్నా
పాలన ఎట్లా నడుస్తున్నది అనేటువంటి అంశం ప్రధానం. ఇవాళ కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నేతగా నిత్యం మా సంబంధించినటువంటి క్యాడర్ కు దిశాదశ ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా నల్గొండకు నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నీళ్లు ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నల్గొండలో బహిరంగ సభ పెట్టి వాళ్ళు ఎట్లా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బాధ్యతను తీసుకోరు. ప్రతిపక్షం అంటే కేవలం అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించడం కాదండి. రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను నిశ్చితంగా పరిశీలించి ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రజల పక్షం మాట్లాడేటువంటి నేత. అంటే కేవలం అసెంబ్లీకి వచ్చి కూర్చొని మిగతా రోజులు ఏమైనా చేసుకోవాలనేటువంటి అంశం కాదు. అసెంబ్లీతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు నిత్యం ప్రజల మధ్య చర్చకు పెట్టే విధంగా, వాటి ఎజెండా మీదకి తెచ్చే విధంగా, చైతన్యపరిచే విధంగా ప్రతిపక్షాలు బాధ్యత వహించాలి. డెఫినెట్ గా ఆ ప్రయత్నం కేసీఆర్ గారు 100% చేస్తున్నారు. చేయడం వల్లే ఇవాళ రైతు బంధు మీద కావచ్చు, రుణమాఫీ మీద కావచ్చు, హైడ్రా మీద కావచ్చు, మూసీ మీద కావచ్చు, గురుకులాల మీద కావచ్చు, ఇవాళ టన్నల్లో 8 మంది చనిపోయిందండి. ఇవాళ అసెంబ్లీ నడుస్తా 8 మంది టన్నల్లో చనిపోయారు. నిజంగానే అది ప్రభుత్వం చేసిందని మేము అనుకున్నప్పటికీ కూడా ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడినండి మంత్రులు. ఒక ఆయనేమో ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిండని ఒక ఆయన చెప్పిండు. 2 రోజుల్లోనే ఇదంతా కూడా కంప్లీట్ అవుతుందని ఒక ఆయన చెప్పిండు. అంటే కనీసం కేంద్రాన్ని లేకుంటే ఎన్డీఆర్ఎఫ్ అక్కడ ఉండేటువంటి వాళ్ళని కాన్ఫరెన్స్ లో తీసుకొని ఇప్పటికీ ఒకటే కదా డెడ్ బాడీ బయటకు వచ్చింది. కాబట్టి అలా ప్రభుత్వం ఎంత ఇప్పుడు అక్కడ పని ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం పక్కకు పెట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఇన్ని 20 రోజులుగా లోపడున్నటువంటి వాళ్ళని శవాలని తీసుకురాలేనటువంటి ఒక స్థితి ఎందుకు దాపరించింది? ఇంత విజ్ఞానం మొత్తం ప్రపంచంలోనే అత్యధిక విజ్ఞాన సంపద ఉన్నటువంటి భారతదేశంలో ఒక కూలి, ఒక ఇంజనీరు చనిపోయి 20 రోజులుగా మగ్గుతా ఉంటే కనీసం బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు ఇవ్వలేనటువంటిది ఏందని ఇలా కేంద్రాన్ని, రాష్ట్రాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇవన్నీ విషయాలు నేను ఏమంటున్నా, మూసీకి సంబంధించి, హైడ్రాకి సంబంధించి, ఎస్ఎల్బిసి టన్నల్ కు సంబంధించి మొత్తం ఎండిపోతున్నాయండి నీళ్లు. ఈ ఎండాకాలం ఎంతుందో రేవంత్ రెడ్డి గారు ఒక చాలా అసందర్భమైన ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఎండిపోతున్నాయి అన్నారు. ఈ ఎండలు గత ఎండలు పోల్చి నిన్న ఇచ్చిండ్రు. ఎప్పుడు ఎండలు ఎక్కువ కొట్టినాయని. ఏ ప్రభుత్వం ఎండలు కొడతాయండి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎండ కొట్టకుండా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎండ కొట్టదు. కానీ వీళ్ళు మేనేజ్మెంట్ ఎట్లా చేస్తా ఉన్నారు? ఆ నీళ్లను ఎత్తిపోసి మీరు మేడిగడ్డను ఒక విఫలమైనటువంటి ప్రాజెక్ట్ గా చూపించేటువంటి ప్రయత్నం చేసి సముద్రంలోకి నీళ్లన్నీ వదిలి అవి లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపి ఉంటే ఇవాళ చెరువులన్నీ నింపి ఉంటే ఇవాళ తెలంగాణకు ఎండిపోయేటువంటి గతి పట్టేది కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష బాధ్యతగా మేము చెప్తాం. ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో మేము వేచి చూస్తాం. ఓకే, దిలీప్ కుమార్ గారు, సో ఏమంటారు దీనికి? మీరేమంటారు? మరి దేవి ప్రసాద్ గారు చెప్పిన అంశాలకి మీరేమంటారు? అండ్ ఇంకొకటి, ఈ నీళ్ల గురించి కూడా వస్తే కూడా వాదనలు, రేవంత్ రెడ్డి చెప్పిన కమెంట్ల గురించి కూడా ఒక రకంగా ట్రోల్స్ అవుతున్నాయి. అంటే ఎండలు కేసీఆర్ హయాంలో ఎండలు కొట్టలేదా, రేవంత్ హయాంలోనే ఎండలు కొడుతున్నాయి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి, ఏమంటారు? కేసీఆర్ హయాంలో ఎండలు తీవ్రంగా లేవు, రేవంత్ రెడ్డి హయాంలో తీవ్రంగా ఉన్నాయి. అంటే అలా చెప్పుకొని ఏమంటారంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారినప్పుడు పాప అనేది ఏం కర్మనేమో వరుస పెట్టి 8 ఏళ్ళు డ్రౌట్ ఉండేది. ఒకటే డ్రౌట్, అసలు ఎండలు విపరీతం, వర్షాలు లేవు, నానా గందరగోళం. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన అందరికంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటర్, సూపర్ గీపర్ అందరం మనం కితాబులు ఇచ్చాం. రాజశేఖర రెడ్డి వచ్చిన దగ్గర నుంచి 10 ఏళ్ళు ఒక్కనాడు కూడా అసలు వర్షాలు లేని పరిస్థితి లేదు. అతివృష్టి ఎప్పుడు వర్ష జలాశయాలన్నీ ఎండిపోయినాయి. అట్లాగే కేసీఆర్ అదృష్టి ఏంటో గానీ ఆ 10 years చూడండి, ఎప్పుడు అతివృష్టి. ఇప్పుడు మావాడు అదృష్టం ఎట్లుందో తెలియదు. రేవంత్ రెడ్డి రాగానే వర్షాలు మానిపోయాయి అంటున్నారా ఏంటి? ఎండలు గట్టి కొడితే ఇక మావాడి పని ఉంటది. అది ఒక్కొక్కళ్ళ అది మన చేతిలో ఉన్నటువంటి ప్రకృతి కాదు. అది ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతుంటది. ఎగ్జాంపుల్ లాగా చెప్పాను నేను. అంటే ఇప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సరే, ఎండల విషయం పక్కన పెడితే ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసి టార్గెట్ చేసుకుని కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మంత్రులని తాపకొక మాట మాట్లాడుతున్నారు అంటూ కూడా అంటున్నారు. ఏమంటారంటే ఎస్ఎల్బికి సంబంధించినటువంటి కామెంట్
ఆయన దేవిప్రసాద్ విజ్ఞుడు, ఆయనే అన్నాడు అది ప్రభుత్వం చేసిన పొరపాటు కాకపోయినా అనే మాట ఆయన వాడాడు ముందే. సో అది మనం చేసినటువంటి వైపరీత్యం కాదు, అది టనల్లో యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఇది. దానికి ఆయన చెప్పినట్టుగా రకరకాల కేంద్ర బృందాలను, ఈ సింగరేణి ఎక్స్పర్ట్స్ ని అందరినీ పిలిచారు. అయినా కూడా మనకు తెలుసు ఇప్పటికే ఒకే ఒక డెడ్ బాడీ బయటకు వచ్చింది. అది వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. బట్ అన్ఫార్చునేట్లీ అది సాధ్యపడలేదు. అక్కడికి వెళ్ళి ఆ స్పాట్ లొకేట్ చేయడం కానీ, ఈ మధ్య కాలంలో ఏదో మొత్తానికి ఏదో మిషన్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ బాడీస్ 2 spots లో ఉన్నాయని నిర్ధారించగలిగారు. కానీ ఎస్ డెఫినెట్లీ అవైలబుల్, ఇంక్లూడింగ్ ఎక్కడి నుంచో జర్మనీ నుంచి కూడా టీమ్స్ తెప్పించారు. అయినా సాధ్యపడ్డది, ప్రభుత్వ వైఫల్యం కాదు అని అన్నాడు. నేనంటాం ఏంటి, కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దాన్ని మనం ప్రభుత్వానికి ఆపాదించలేము. కాబట్టి ఎస్ మంత్రులు రకరకాల వ్యాఖ్యానాలు తీశారంటే ఉండొచ్చు. ముఖ్యమంత్రి కూడా 9 రోజులు దాబోలేదని విపరీతంగా గొడవ పెట్టారు. ఏది ఉన్నా అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం అనేది ఒక మంత్రి డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వకున్నా, ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వకున్నా భారీ యంత్రాంగం అది. దీనికి నేను చెప్పేది ఉందైనా, నేను ఆయన ఇద్దరం కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. సో ఈ మెషినరీ అనేది న్యాచురల్ కూడా అది చాలా మ్యాసివ్ మెషినరీ. అన్ని రకాల చర్యలు అధికారులు తీసుకుంటూనే ఉంటారు. ఇది పొలిటికల్ సిగ్నిఫికెన్స్. మంత్రి పోయాడా లేదా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయాడా లేదా అని వాళ్ళు రియాక్ట్ కావాలి. పొలిటికల్ ఇష్యూ కాబట్టి క్విక్ రియాక్ట్ అయితే దానికి ఉన్నటువంటి మైలేజ్ వేరు ఉంటుంది. కానీ ఒకటండి దిలీప్ కుమార్ గారు, అంటే అటు బీఆర్ఎస్ వర్గాల నుంచి మాత్రము ఒక రకంగా వినిపిస్తుంది. అసలు ఈ ప్రభుత్వానికి చాతగాక తిరిగి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ వస్తారా పోతారా అంటూ కూడా అంటున్నారు. కానీ ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఈ రకంగా బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తుంది. దీనికి ఏమంటారు? నేనేమంటానంటే ప్రతిదీ పొలిటికలైజ్ చేసి చూడడం అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు. అది కానీ మీ పార్టీ కూడా వదలట్లేదు కదా. అంటే ఇప్పటి వరకు చూస్తే కూడా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఆ నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, దీనికి సంబంధించి ఇన్ని బిల్లులు పాస్ చేయబోతున్నాం, ఇంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాం, ఎక్కడా కనిపించలేదు కదా. మరి ఎక్కడండి బాబు, మీరు ఆల్రెడీ మేము ఎవరు చేయనట్టు దేశంలో కులగణన చేసాం. బీసీలది రేపు బిల్లు ప్రవేశపెట్టబడుతున్నారు. ఎక్కడ చేయకుండా ఏబిసిడి వర్గీకరణ చేసాం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. అది ఎవరూ చేయలేదు. వీఆర్ పైనీర్స్ యాజ్ ఫార్ as these 2 major issues are concerned. ఇవన్నీ సమస్యల గురించి ప్రస్తావిస్తూనే పొలిటికల్ ప్రస్తావనలు కూడా ఉంటాయి. ఎందుకంటే పాలిటిక్స్ మాట్లాడకుండా పాలిటిషియన్ యొక్క లైఫ్ గడవదు. అసలు ప్రతిరోజు కూడా అటు విపక్షమైన స్వపక్షమైన ఇద్దరు కూడా ఏదో ఒక అంశంలో బాణాలు వేసుకుంటూనే ఉంటారు. మనం దాన్ని కాదనడానికి వీలేదు. అంత మాత్రం చేత అసలు అడ్మినిస్ట్రేషన్ పక్క పెట్టారు, ఓన్లీ రాజకీయ యుద్ధమే చేస్తున్నారంటే తప్పది. అందుకే చెప్పా, ఇట్స్ మ్యాసివ్ స్ట్రక్చర్. అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. దాంట్లో పొలిటికల్ అజెండా అనేది స్వపక్షానికి ఉంటుంది, విపక్షానికి ఉంటుంది. అంత మాత్రం చేత ప్రభుత్వం ఇతర అంశాలు పట్టించుకోవట్లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా, అసెంబ్లీకి వచ్చాడా రాలేదా, దాని మీదనే ఫోకస్ చేస్తారనుకుంటే తప్పది. అదొక అంశం కింద మాట్లాడతారు అంతే తప్ప గేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంత పెద్ద మ్యాసివ్ గవర్నమెంట్ లో ప్రతి మంత్రి ఆయన విద్యుత్ ధర్మం నిర్వహించకపోతే అసలు వ్యవహారం స్టాండ్ స్టిల్ అవుతుంది. అది జరుగుతూనే ఉంటుంది. బట్ పాలిటిక్స్ అనేది సహజంగా అది ఇద్దరికి కూడా అవసరం. కాబట్టి అది మీరు కేసీఆర్ గతంలో మాట్లాడిన మాటలు కూడా ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే 6-7 కేంద్రంతో అడ్డగాగాడు. ఆ తర్వాత ఎట్లా తిట్టాడు బీజేపీని కానీ ప్రధానమంత్రిని కానీ, అసలు మెదడే లేదు, బంగాళాఖాతంలో చుట్టూ ఇసిరి పారేయాల బీజేపీ. ఎట్లాంటి కామెంట్స్, అసలు మామూలు కామెంట్స్ కాదు. ఒక 2 years అయితే ఆయన మనం డిక్షనరీ రాసుకోవచ్చు ఆయన వాడిన పదజాలంతో. కాబట్టి ఎవరేం చేస్తారు, అది నేనంటే ఒక కేసీఆర్ అని కాదు, అని రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అందులో తప్పే ఉంది. నేను అనేది ఏంటంటే ఇట్స్ పొలిటికల్ గేమ్. ఆ గేమ్ లో మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు వేసుకోవడానికి కూడా మనం తప్పట్లేదు కదా. అంత మాత్రం చూసి అడ్మినిస్ట్రేషన్ పక్క పెట్టారని మనం అనలేం. ఇంతకుముందు దేవిప్రసాద్ అన్నట్టు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నా, ఆయన ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆయన కనుక నిజంగానే ఆయన చెప్పినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చాడు అనుకోండి, వెదర్ ఈ గివ్స్ ఇట్ ఫ్రమ్ ఫామ్ హౌస్ ఆర్ ఈ గివ్స్ ఇట్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ హౌస్, ఇట్ డజంట్ మ్యాటర్. అది జరుగుతుందని ఆయన అంటున్నాడు కాబట్టి మనం విశ్వసించాలి. సో అది కూడా మనం ఇక్కడికే వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలో ఇవ్వాలని అనలేం. కానీ మీరన్న మాట కరెక్ట్. ఒక ప్రతిపక్ష హోదాలో నువ్వు ఎంచుకున్నావు కాబట్టి వీళ్ళదే ఆ హోదాను కొడుకో అల్లుడుకో ఇచ్చుంటే వేరే విషయం. ప్రతిరోజు కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలనో లేదా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనో మనం అందరం ఆశిస్తాం. అది ఆయన చేయకపోతే డెఫినెట్ గా మనం క్రిటిసైజ్ చేస్తాం. ఎందుకంటే ఆయన ఆ రోల్ ఎంచుకున్నాడు, ప్రతిపక్ష హోదాను తీసుకున్నాడు కాబట్టి అడుగుతాం. అదర్వైజ్ మనం పట్టించుకో. దేవి గారు అన్నట్టు ఆయన ఇంట్లో ఉంటే మనకేంటి, పొలం కట్టుకుంటే మనకేంటి. కానీ ఆయన ఒక ఎన్నికే కాబట్టి ప్రజాప్రతినిధి, విపక్షానికి ఈయన అధిపతి కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఆయన మాడాలని కోరుకుంటంలో మన తప్పే ఉంది మనది.
ఓకే అండి, ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానివ్వండి, దీనికి సంబంధించి రకరకాల విమర్శలు వస్తున్నాయి. అప్పుడు గతంలో కేసీఆర్ పాలనలో చేసినవే సర్వేనే దాన్నే మళ్ళీ మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కానీ పెద్దగా ఏం లేదంటూ కూడా వాదనలు వస్తున్నాయి. ఇంకొకటి, ఈ రిజర్వేషన్లు, ఈ వర్గీకరణ ఇవన్నీ కూడా కావాలంటే షెడ్యూల్ 9 ప్రకారం అందులో ఇంక్లూడ్ చేయాలి, దాన్ని అక్కడ పార్లమెంట్ లో పాస్ చేస్తారు. ఇవన్నీ తెలియకుండానే ముందుకు వెళ్తున్నారా? ఇది ఒకవేళ పాస్ అవుతుందని అనుకుంటున్నారా, లేదంటే జస్ట్ ఏదో మేము ట్రై చేస్తున్నామని ముందుకు వెళ్తున్నారా, మభ్య పెడుతున్నారా ప్రజల్ని, ఏంటి? ఒకటి, పొలిటికల్ గా మీరు అనేది కరెక్ట్. 9th షెడ్యూల్లో దాన్ని పెట్టి కానీ పార్లమెంట్ ద్వారా చట్టం చేస్తే తప్ప అదనపు రిజర్వేషన్లు సాధ్యపడవు, మనందరికీ తెలుసు. కానీ 42% మేము పొలిటికల్ గా మా పార్టీ పరంగా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకుండా ఇస్తామని మేము కాంగ్రెస్ పరంగా సీఎంఏ ప్రకటించాడు. అని ఏమన్నాడు, ఇతర పక్షాలకు దమ్ముంటే మీరు కూడా 42% అది పాస్ అవుతో కాదు పక్క పెట్టండి, మీరు రేపొద్దున బీసీలకు ఇస్తారా ఇవ్వరా చెప్పండి అంటున్నాడు. అదైతే యాక్సెప్టబుల్ కదా. బిల్లు అనేది వచ్చినాడు వస్తుంది, ముందైతే 2-3 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మేము కాంగ్రెస్ 42% బీసీలకు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఇవ్వాలా, బీజేపీ ఇవ్వాలా, దానికి సిద్ధంగా ఉన్న చెప్పాలి వాళ్ళు. ఇట్స్ ఎ పొలిటికల్ ఛాలెంజ్ చేస్తున్నారు. రేపొద్దున పార్లమెంట్ ఇష్టం, అది అంగీకరించదా. అసలు నిజానికి బీజేపీ తలుచుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% సీలింగ్ నే కొట్టేయచ్చు. 370 ఆర్టికల్ ని రద్దు చేసిన వాళ్ళు కాంగ్రెస్ కాశ్మీర్ తీసుకొచ్చి దేశంలో వేరే రాష్ట్రంతో సమానంగా వాళ్ళకున్న ప్రత్యేక హక్కులు తీసేసిన వాళ్ళు ఈ సుప్రీంకోర్టుది అమలు చేయలేరా? మీ జ్ఞాపకం ఉంటే ముల్కీ రూల్స్ సబబే అని ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పి నరసరావు చాలా గొప్ప నిర్ణయం అన్నాడు, అది పీక్ అవతల పారేశారా అని ఆ రోజులో ఆ మాట అన్నందుకు. వెంటనే పార్లమెంట్ లో చట్టం చేసి దాన్ని తీసి పారేశారు. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ని అమలు చేశారు. మీరు ఏంటి రేపొద్దున 50% అమలు చేస్తున్నాం, దేశానికి ఇర్రెలవెంట్ 75% రిజర్వేషన్ కావాలంటే ఎవరు వద్దన్నాడు. అబ్జల్యూట్ మెజారిటీ నీకు ఉంది కదా. అంటే మళ్ళా ఇప్పుడు గతంలో ఉన్న 2 టర్మ్స్ ఉన్నంత లేకపోవచ్చు, కానీ ఈ రోజైతే బిల్లు పాస్ చేసే శక్తి అయితే నీకు ఉంది కదా. పోయి ఎవరు ఆపుతున్నారు? నేను అది కూడా తలుచుకుంటున్నాను. మొత్తం 50% సీలింగ్ ఎత్తి పారేసి 75% రిజర్వేషన్ రమ్మనండి దమ్ముంటే బీజేపీ. అన్ఫార్చునేట్లీ బీజేపీ ప్రతినిధి ఎవరు లేరంటున్నారు. మా డాక్టర్ సాబ్ చెప్పాలి, జయరామ్ గారు కరెక్ట్ కాదు. తలుచుకుంటే ఉందండి, రాదు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని. ఇప్పుడు మేము అంటున్నాం, మేము 40 ఇస్తాం, బిల్లు పంపిస్తాం, పాస్ గానీ కాకపోని నీకు దమ్ముంటే చేయంటున్నాం. ఎందుకు చేయరు? బీజేపీ చెప్పాలి ఎస్ వీఆర్ రెడీ అనాలి. దిలీప్ కుమార్ గారు, మీరు అంటున్నారు బానే ఉంది, మీరు అంటున్నట్లు పొలిటికల్ ఛాలెంజ్లు చేసుకుంటారు, మీరు రిజర్వేషన్ అంటారు, మీరు 100 అంటారు, వారు 150 అంటారు. ఇది లెక్కలు కనిపిస్తుంది, ప్రజలకు ఎంత ఫలాలు వస్తున్నాయి అనేది మాత్రం డౌట్. మీరు ఇలాగే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు మేము పాస్ చేస్తాం కరెక్టే, కానీ వాళ్ళు ఫైనలైజ్ చేయాలి కదా. మీ దగ్గరనే చెప్తున్నారు. పొలిటికల్ గా 42% ఇస్తామన్నప్పుడు మాకు ఆ చట్టం అవసరమే లేదు. చేస్తే సంతోషం, చేయకపోయినా ఇస్తున్నాం మేము 40%. మీరు ఇవ్వండి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇవ్వాలి. ఓకే, ఎస్ జయరామ్ గారు మీరేమంటారు? అంటే ఒకటండి, దీని లోపల అసలు పార్టీలు, ప్రభుత్వాలు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఈ రెండు లోపల ఒక విధానం ఏదైతే ఉంటుందో, ప్రతిదానికి చట్టమే చేయాల్సిన పని లేదు, ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చట్టమే చేయాల్సిన పని లేదు. నిజాయితీగా చెయ్యాలి అనుకుంటుంటే మీ పార్టీల ద్వారా మీరు ఇవ్వడానికి ఎవరి అభ్యంతరాలు పెట్టరు. అంటే పార్టీ పరమైన పదవులు కానీ లేకపోతే పార్టీ పరమైన ఎంట్రీలు కానీ ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు, ఈవెన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓసీలలో ఉండే వీకర్ సెక్షన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం లోపల తప్పలేదు, ఇవ్వచ్చు కూడా. ఇది పార్టీ పరంగా దానికి ఏ చట్టం అక్కర్లేదు, మీరు ఇవ్వచ్చు. అది అన్ని పార్టీలు కూడా మీరు దాన్ని పాటించవచ్చు. కానీ అది పాటించవు, ఎందుకంటే దాన్ని చట్టం చేయమంటారు. ఆ చట్టం చెయ్యరు, మేము ఇయ్యము అన్నట్టుగా ఉంటుంది. ఇదొక అంశం. నెక్స్ట్ ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏది అవసరం లేదు, ఏ ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఒరిస్సా కానీ, హర్యానా కానీ, తమిళనాడు, కేరళ, ఇక్కడ ఏ చట్టాలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్? అక్కడ ఆ ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పుడు ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తున్నారు. అంటే అక్కడ 65% రిజర్వేషన్, 70% రిజర్వేషన్, 72% రిజర్వేషన్ తమిళనాడు, కేరళ లాంటి వాటిల్లో ఈ రిజర్వేషన్స్ అక్కడ కేటాయించినప్పుడు ఇవ్వచ్చు. దానికి ఇక్కడ ఏ చట్టాలు అక్కర్లేదు. ఎప్పుడు చట్టాలు కావాలి అనుకున్నప్పుడు, రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు చట్టాలు కావాలి. ఎదుటి వాళ్లను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనుకున్నప్పుడు మాత్రమే, రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే చట్టాల గురించి ప్రశ్నిస్తాం. ఇది పెద్దలకు తెలియని విషయాలు కాదు, సో ఇక్కడ ప్రజలకు కూడా తెలియని విషయాలు కాదు. ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ విధానాలను పాటించే విధంగా ఎందుకు జరగట్లేదు? ఈ గత 77 సంవత్సరాల నుంచి ఇక్కడ బీసీలకు ఒక న్యాయమైన స్థానాన్ని మనం ఇవ్వాలి అనేదాన్ని కనీసము
ఈ మధ్య కాలంలో కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు మాత్రమే బీసీలు ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పటికి కూడా బీసీలకు ఇక్కడ చైతన్యం, రాజకీయ చైతన్యం వచ్చేసింది. అడుగుతున్నారు, డిఫరెంట్ గా ప్రజాదరణ ఉన్నది. ఇప్పుడు బీసీ లోపల ఒక చర్చ వచ్చింది, బీసీ ముఖ్యమంత్రి కావాలన్నదా ఒక చర్చ లేవనెత్తారు. చర్చ వచ్చింది కాబట్టి రేపు ఎస్సీ ముఖ్యమంత్రి కావాలంటారు, బీసీ ముఖ్యమంత్రి. తప్పే ఉంది, ఎస్టీ ముఖ్యమంత్రి కావాలా? ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆ విధంగా పనిచేసే దాన్ని కూడా కావాలి, అది కూడా కావాలి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూడాల్సింది ఏంటంటే మీరు పార్టీల ద్వారా కానీ ప్రభుత్వాల కానీ ప్రజలకు మంచి చేస్తానంటే ఎవరు అడ్డుకోవటం లేదు. కానీ ఈ అడ్డుకునే విధానాన్ని మీరు చూపించే విధానం ఏదైతే ఉందో ఇది రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చేస్తున్నదంతా ఒక అడ్మినిస్ట్రేటర్ గా చేయటం లేదు, రాజకీయ నాయకుడే రాజకీయం చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు దిలీప్ అన్న, 2 సంవత్సరాలు కేసీఆర్ చేయలేదా, ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నాడు. అవును, డిఫరెంట్ గా చేస్తున్నాడు. అప్పుడు కేసీఆర్ చేసిన దానికి కేసీఆర్ కు తను జస్టిఫై చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కొత్త, తెలంగాణ తెచ్చింది కొత్తగా వచ్చింది, ఇక్కడ పాలనాపరమైన పరిస్థితులు కొంచెం ఇబ్బందులు ఉంటే దానికోసం డిఫరెంట్ గా ఇబ్బందులు పెట్టదని మేము మాట్లాడినాం, అది రాజకీయంగా కనిపించింది అంటారు. కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కు పాలన కొత్త కాదు, రేవంత్ కు పాలన కొత్త అయి ఉండొచ్చు. ఇక్కడ రేవంత్ ముఖ్యం కాదు, రేవంత్ ఉంటాడు పోతాడు. ఇక్కడ కాంగ్రెస్ కదా కీలకమైంది. రేవంత్ చూసి ఓటేసిన వాళ్ళకంటే కాంగ్రెస్ చూసి ఓటేసిన వాళ్ళే ప్రధానంగా ఉంటారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాంగ్రెస్ చూసి ఓటేస్తారు, ఇందిరమ్మ గురించి ఓటేస్తారు. అలా డౌటే లేదు ఈ రోజు వరకు కూడా. అది ఎవరైనా రేవంత్ చూసి కొంత డిఫరెంట్ గా కాంగ్రెస్ కొంత చైతన్యం వచ్చేసింది, నాయకుల లోపల కొంత డిఫరెంట్ గా కొంత కొత్తదనాన్ని తీసుకురాగలిగడం, దాన్ని అభినందించడం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పాలనకు నెక్స్ట్ ఇతర నాయకుల పాలనకు చూసినట్లయితే కాంగ్రెస్ కు డిఫరెంట్ గా గుడ్ ఎక్స్పీరియన్స్, అలా డౌట్ ఏం లేదు, గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది రాజకీయాలు, ప్రజల శ్రేయస్సు కోసం. ఇప్పుడు విద్యా వైద్యం ఉంది, దాన్ని ఏం పట్టించుకున్నారు? నేను ఒక విషయాన్ని నేను ఇక్కడ దేవన్నకును దిలీప్ అన్నకు తెలియాల్సింది, ఎందుకంటే నాకంటే పెద్దలు చాలా విజ్ఞులు నాకు సజెస్ట్ చేసినట్టు కొన్ని సందర్భాల లోపల నేను కేసీఆర్ గారితో ఏది తెలంగాణ రాకముందుకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను అనమాట. సార్ ఇక్కడ మనకు తెలంగాణ లోపల ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా దెబ్బతిన్నది, ఆర్టికల్ 38 లోపల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కనుక మనం చూసినట్టయితే ఈ ఇంప్లిమెంటేషన్ కనుక చేసినట్టయితే హాస్పిటల్స్ ను మెడికల్ కాలేజీలను మెడికల్ వ్యవస్థను పటిష్టం చేసినట్టయితే రానున్న తరాలకు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుందంటే అవును జయరామ్, ఇది మనం చేయాల్సిందే అని. సో అది నేను చెప్పింది ఆయన వినడో తెలియదు, కానీ దాన్ని మెడికల్ సిస్టాన్ని మాత్రం మెడికల్ కాలేజీలో పట్టుకురావడానికి కొంత దోహదం చేస్తాయి, దాన్ని అభినందిద్దాం. సరే, దాని లోపల ఎంతవరకు ప్రజలకు ఇప్పుడు మీరు అన్నట్లుగానే మీరు అన్న అంశాలను కన్సిడర్ చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి చూస్తే అటు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది, అది రోజు కూడా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తు ప్రజల పక్షాన ఫైట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పక్షంలో ఉంది, ఇవన్నీ కనిపిస్తుంది. బట్ అటు బీజేపీ విషయానికి వస్తే కూడా ఇప్పుడు అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి కూడా. నిన్ననేమో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది, కానీ అటు బీజేపీ మాత్రం ఇంతవరకు ఎల్పీలతోనే సమావేశం కానివ్వండి, మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి కానీ దేనికి కూడా బీజేపీ కూడా అన్నిట్లో ఇన్యాక్టివ్ గా కనిపిస్తుంది. ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అంటే బీజేపీ యాక్టివ్ గా ఉంది అనుకోవచ్చా, లేదంటే ఏంటి? అంటే ఇక్కడ ఒక పార్టీలు యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చెప్పలేము. రాజకీయాల లోపల ఏంటంటే మీకు లాస్ట్ టైం మీకు ఎలక్షన్స్ కు ముందు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లాగానే ఉండేది, చాలా నెక్ టు నెక్ ఉండేది. ఆ నెక్ టు నెక్ ఉన్న విషయం లోపల ఒక్కసారి కొన్ని సందర్భాల లోపల కొంత ఇబ్బందుల లోపల కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది 6 months లోపల. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమందరం కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ రావాలనే కొట్లాడలేదు, కానీ ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఉన్న విషయాన్ని మాత్రం ప్రజల ముందుకు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకెళ్లగలిగాము. అప్పుడు ప్రజల్లో ఎక్కిందే ఉన్నది. ఆ విషయం లోపల కాంగ్రెస్ ను డిఫరెంట్ గా ప్రజలు చూజ్ చేసుకున్నారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ చూజ్ చేసుకున్న అన్నంత మాత్రాన ఏమైనా మార్పు కోరుకున్నారు ప్రజలు, డిఫరెంట్ గా మార్పు. కానీ మార్పు వచ్చిందా? లేదు. అంటే యథా రాజా తదా ప్రజలాగా అయిపోయింది. నువ్వు ఎలా ఉన్నావో నీకున్న మినిస్టర్లు అలానే ఉన్నారు. నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, నీ అన్నదమ్ములు అదే చేస్తున్నారు, నీ కుటుంబ సభ్యులు అదే చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న మినిస్టర్లు కూడా అదే పనిచేస్తున్నారు. ఈ రోజు కమిషన్ ప్రభుత్వం అండి. ఈ రోజు ప్రభుత్వాలు అనేది కమిషన్ ఆ రోజు కర్ణాటక లోపల బీజేపీ మీద 30% కమిషన్ ఎలాంటి అపవాదం ఉందో, ఇంకా దరిద్రం ఏంటంటే ఈరోజు బహిరంగంగానే బట్టి గురించి మాట్లాడుతున్నారు.
బహిరంగంగా పొంగులేటి గురించి మాట్లాడుతున్నారు. బహిరంగంగా రాజనరసింహ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ రోజు మందులు, టాబ్లెట్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్ లేవంటే సిగ్గుపడతాం. కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో ఒక కాలేజీకి ఒకే ఒక ప్రొఫెసర్ ఉంటుండండి, ఒకే ఒక ప్రొఫెసర్. దానికి సిగ్గుపడదామా? ఈ రోజు ప్రజల లోపల విపరీతమైన పేషెంట్ రేషియో, ఓపీ రేషియో పెరిగిపోతుంటే డాక్టర్లను అపాయింట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఈ రోజు ఇంత దుర్మార్గంగా, దరిద్రంగా ఉన్నదాన్ని మనం ఎట్లా చెప్పుదాం? అంటే ఈ రోజు ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు రాజకీయాలు చేయొద్దు, మీరు పాలకులు అనేవాళ్ళు పాలనాపరమైన పగ్గాలను చేపట్టింది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టమని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అది చేయటం లేదు కదా. విషయం ఏంటంటే అది కాకుండా రాజకీయాలు, పాలకులు అదే చేస్తున్నారు, ప్రతిపక్షం అదే చేస్తుంది. ఈ రోజు బీజేపీ మీరు అన్నట్టు లేనంత మాత్రాన బీజేపీ సైలెంట్ గా ఉందని అనుకోవడానికి ఏం లేదు. బీజేపీ డెఫినెట్ గా తన ఉనికిని చాటుకునే ప్రోగ్రామ్ ఏదో ఒకటి చేస్తుంది. అలాగా అని చెప్పేసి బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు, అలాగని మనం బీజేపీ పెద్ద ఇప్పుడేమో గ్రౌండ్ స్టేజ్ లో ఉందనడానికి లేదు. ఇది ఓన్లీ అర్బన్ లోపల బీజేపీ కొంత స్థానికంగా ఉంది కాబట్టి దాన్ని మనం మాట్లాడగలుగుతున్నాం. మళ్ళీ విలేజ్ స్థాయికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేది కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే విషయాన్ని మాత్రం అందరికీ తెలిసిన విషయం. డౌట్ లేదు. ఓకే, దిలీప్ కుమార్ గారు, జయరాం గారు కామెంట్స్ కి ఏమంటారు? కరెక్ట్, కాదనడానికి ఏముందంటే విద్యా వైద్య వ్యవస్థ లోపల చాలా సుదీర్ఘకాలంగా ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా కూడా కరెక్ట్ అంశాలు కూడా చెప్పాడు ఆయన. నిజమే, అది చాలా వేకెన్సీస్ ఇంకా ఫిల్ కాలేదు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్పులు రాలేదు. 10 ఏళ్ల పాటు బంగారు పల్లెల్లో పెట్టి తెలంగాణ పెడితే బీఆర్ఎస్ ఆ 2 వ్యవస్థలను నిజానికి కుదేలు చేసింది. అక్కడి నుంచి సంస్కరణ మొదలుపెట్టి ఈ రోజు వాటికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయంలో 100% నేను జయరాం గారితో ఏకీభవిస్తాను. కానీ మాకున్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్ వల్ల ఇప్పటికిప్పుడు ఆ విప్లవాత్మక మార్పులు తీసుకురాకపోతున్నాం. అదొక ఫెయిల్యూర్ అది. బట్ దాని నుంచి ఓవర్కమ్ కావడానికి డెఫినెట్లీ ప్లాన్స్ చేస్తున్నారు. ఐ డు నాట్ కామెంట్ ఆన్ కరప్షన్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ నేమ్స్ తో సహా చెప్తున్నాడు అనేది నేను కామెంట్ చేయను. అది నేనైతే వినలేదు. ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఆన్ దట్. కానీ బట్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ మాది, గాంధీని చంపిన తర్వాత పుట్టాం మేము అనడానికి వీల్లేదు. సో దేర్ ఆర్ బాగా డీప్ గా లోతుకు పాతుకుపోయిన అవినీతి అనేది సమాజంలో ఉంది. 10 ఏళ్ల పాటు ఇంకా బీఆర్ఎస్ దాన్ని ఇంకా పెంచి పోషించి తప్ప తగ్గించలేదు. కాబట్టి సమ్వే దేర్ హ్యాస్ టు బి ఎ చెక్. ఎక్కడో ఒకరి దగ్గర ప్రాపర్ గా చెక్ ఉండాలి. మనం సంస్కరించుకోవాలి, ఆత్మ పరిశీలన తీసుకోవాలి. విషయాన్ని మాత్రం 100% అంత మించి కామెంట్ చేస్తే బాగుంటుంది. అదే దిలీపరావు మాట చెప్తాను. సునీత ఒక్కటే ఒక మాట. నేను మొన్న మా వరంగల్ పోయాను. మా వరంగల్ పోతే మా వరంగల్ ఏం మాట్లాడుకుంటారో నేను దిలీప్ అన్న చెప్పాల్సిన పర్లేదు, దేవన్న కూడా చెప్పాల్సిన పర్లేదు. జయ, అప్పుడేమో ఆ నలుగురు అని మొత్తుకున్నావు కదా, మరి ఆ నలుగురు దోపిడీ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు పాత సినిమా తెలుసా నీకు? దాన్ని ఏంటదంట అంటే ఏంటిదన్నా అని అన్నప్పుడు ఆలీబాబా చాలీ చోరు ఉంటది. ఇప్పుడు ఆలీబాబా ఒకరు చాలీ చోరుగా మారిపోయారు. ఆ నలుగురు కాస్త ఇప్పుడు ఆలీబాబా చాలీ చోరుగా మారిపోయారు. వరంగల్ మాట్లాడి అంటే నేను కరప్షన్ ఫ్రీ సొసైటీ లేదు అనేది నేను జనరల్ కామెంట్ చేశా. దానికి చాలా తీవ్రమైన సంస్కరణలు చేపట్టాలి. అన్ని పార్టీలు కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ కూర్చొని మనం సంస్కరించకపోతే రాబోయే రోజుల్లో దారుణమైన జయరాం గారు, దిలీప్ గారు ఒక నిమిషం. ఎస్ దేవిప్రసాద్ గారు, ఫైనల్ గా మీ కమెంట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తే అటు సీఎం రేవంత్ మాట్లాడుతున్న మాటలు అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదని అంటున్నారు. బట్ ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ చాలా గుంభానంగా అన్ని అబ్జర్వ్ చేస్తూ అసెంబ్లీ వేదికగా అటు కాంగ్రెస్ సర్కార్ ని కార్నర్ చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కేసీఆర్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారనుకోవచ్చు? ఇప్పుడు సునీత గారు, నేను ఏమంటున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ గాని పరిపాలించిన పాలకులు గాని మొత్తంగా కూడా అద్భుతంగా తెలంగాణను గాని రాష్ట్రాన్ని గాని తీర్చిదిద్ది ఉంటే దాన్ని విధ్వంసం చేస్తే డెఫినెట్ గా కేసీఆర్ గారి మీద అంటే ఎవరికైనా ఇబ్బంది లేదు. అసలే మొత్తం విధ్వంసం చేసిపోయిన దాన్ని చేతలైనంత పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ పాలనలో జరిగింది. విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు. ఇంకా అప్ టు ది పీపుల్ ఎక్స్పెక్టేషన్ మార్పు జరగలేదనేటువంటి మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకా జరగాల్సింది ఉంది, జరగాలి. ఆ జరగడానికి మేము మార్పు తెస్తామని కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలకు ఫలితంగా ఇవాళ ఏమైపోయిందంటే అదే గతమే బాగుండే ఇంక ఇదేంది అనేటువంటి ఒక భావన, ఇంతకుముందే జయరాం గారు చెప్పినటువంటి కథ
ఇవాళ ప్రజా బాహుల్యంలో ప్రచారంలోకి వస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ అసెంబ్లీ శాసనసభలో ఈ బీసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిల్లులతో పాటు గత 15 నెలల పాలనలో జరిగినటువంటి వైఫల్యాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చెయ్యాలి. రెండవది, అట్లాగే ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ అంతలో మీరే డెడ్ లైన్ పెట్టుకొని 100 రోజులని 200 రోజులని 300 రోజులని మీరు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ను ఛేదించాలి. ఇవి చూస్తా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ పొగ్గులేటి ప్రకటన చూస్తా ఉంటే ఇక తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని. ఒకేసారి ఇట్లా చేతులు ఎత్తలేరండి, ఇట్లా 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 మెల్లగా పోతున్నారు. ఒకసారి ఇట్లా 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 పైకి పోయి ఆఖరికి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ ఎల్పీ స్పష్టమైనటువంటి ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ హామీల వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఈ శాసనసభ ద్వారా ఎత్తి చూపి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపక్ష బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. ఓకే అండి, దేవిప్రసాద్ గారు మీరు చెప్పినట్లుగా మేబీ మీరు అన్నట్లుగా అన్ని ఆధారాలు సాక్ష్యాలతో రెడీగా ఉండొచ్చు. ఈ రోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందని కూడా అటు రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ చూస్తున్నారు. థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా దేవి